హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. ఈరోజు సేమియా అది పచ్చిశనగపప్పుతోటి పాయసం చేసుకుందాం. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఎండాకాలం కదండి, సెలవు అనమాట. పాయసం చేసుకుంటే బెల్లం వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండాకాలం పిల్లలు చక్కగా తింటారనమాట. సెలవు కదా, చేసి చూపించుతాను. సింపుల్గా అయిపోయింది, బాగుంటుంది. ఓకేనా? ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఆ తర్వాత గంట ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనమాట. లావు సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి అనమాట. ఇట్లా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి, లావు సగ్గుబియ్యం అనమాట. ఆ తర్వాత కిస్మిస్, జీడిపప్పు, తర్వాత పంచదార, బెల్లం అండి. బెల్లం కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. బెల్లము పంచదార కలిపి యాలక్కాయలు, ఇంతేనండి, ఏం అవసరం లేదు. కొంచెం ఇది వేయించుకోవడానికి నెయ్యి వాడుకుందాం. ఓకేనా? మంచి టేస్టీ పాయసం రెడీ అయ్యిద్ది అనమాట. పాలు కాచి పోసుకోవాలి. చేసి చూపించుతాను. ఓకేనా? గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఫస్ట్ నీళ్ళల్లోనే పచ్చిశనగపప్పు అనేది ఉడకాలన్నమాట. పచ్చిశనగపప్పు అనేది దీంట్లో వేసుకుంటే చక్కగా ఉడుకుతాయి. మూత పెట్టేసుకుందాం, చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఈలోపు ఈ బెల్లం అనేది కరిగించుకుందామండి. తర్వాత వేరే గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని చక్కగా వేయించుకుంటే జీడిపప్పు అనేవి బాగుంటాయి అన్నమాట. ఒక బెల్లం ఒక పక్క కరుగుతూ ఉంది, ఒక పక్క ఏమో పచ్చిశనగపప్పు ఉడుకుతున్నాయి అన్నమాట. ఇలాగా మాడనీయకుండా చక్కగా వేయించుకుంటే బాగుంటాయి. ఇది కొంచెం కలర్ మారేటప్పుడే కిస్మిస్ పండ్లు వేసుకుంటే ఇవి కూడా వేగుతాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే చక్కగా మంచి కలర్ వస్తాయి. అంతా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి, ఆ వేడికి మళ్ళీ నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ చూడండి ఎలా పొంగినాయో, బాగున్నాయి. ఇలాగైతే చక్కగా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మంచి కలర్తో ఉంటాయి అన్నమాట. ఇలాగా బెల్లం ఓ పక్క చక్కగా కరుగుతుందన్నమాట. పచ్చెనపప్పు బాగా 2 గంటలు నానినాయి కదండి, కొంచెం ఉడికినాయి. తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా దీంట్లో వేసుకుందాం. ఒక్క పొంగుకే అసలు మగ్గిపోతాయండి పచ్చిశనగపప్పు కానీ సగ్గుబియ్యం కానీ. ఒక్క పొంగుకే ఉడుకుతాయి అన్నమాట. సగ్గుబియ్యం వేసుకుంటే కూడా కొంచెం జిగురు అనేది వచ్చింది. శనగపప్పు జిగురు ఉండదు కదా, సగ్గుబియ్యం వేసుకుంటే కొంచెం జిగురు అనేది వస్తుంది, బాగుంటుంది పాయసం అనేది. చలవండి పిల్లలకి, పెద్దవాళ్ళకి, అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా కడుపు చలవన్నమాట. ఈ వేసవి కాలం అంతా కూడాను ఇలాంటి పాయసాలు, సగ్గుబియ్యం, జావా, మజ్జిగ, మసాలా మజ్జిగ ఇలాంటివి చేసుకొని తింటుంటే ఎండాకాలం కొంచెం కడుపు చల్లగా ఉంటుందండి. ఉడకనిద్దాము. బెల్లం కరుగుతూ ఉంది, కిస్మిస్ జీడిపప్పు వేగిపోయాయి. చూడండి ఎలా తెరులుతున్నాయో చక్కగా. బాగా ఉడకాలండి, ఉడికితేనే జావ అనేది చిక్కపడిద్ది అనమాట. చక్కగా ఉడికితే బాగుంటుంది పాయసం అనేది. అసలు ఇలాగా స్పూన్తో తీసి చిన్న పిల్లలకైనా పెట్టొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇది ఇలాగా
ఇలా తొక్క ఉడికేటప్పుడేనండి ఒక్క స్పూన్ బియ్యం పిండేసి ఇలా వాటర్లో కలిపి పోస్తే చిక్కదనం అనేది వచ్చింది అనమాట, బాగుంటుంది. ఇలాగా పచ్చివాసన పోయిందాక బియ్యం పిండి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడికించుకుంటే బాగుంటుంది. ఇలా గడ్డలు కట్టకుండా సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా చూడండి, చిక్కదనం వచ్చింది. ఎంత బాగుంటుందో, షైనింగ్గా ఉంది. చక్కగా లిక్విడ్ లాగా చిక్కగా ఉంటుంది అన్నమాట ఇలా బియ్యం పిండి వేసుకుంటే. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఈ బెల్లం అంతా దీంట్లో వేసుకుంటే ఏదన్నా రాయిలు లేకుండా ఉంటాయి అన్నమాట, పుల్లలు అవి రాకుండా ఉంటాయి. ఇలా బెల్లం అంతా దీంట్లో కలిసేటట్టుగా కలుపుకుంటే చక్కగా బాగుంటుంది అన్నమాట. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లము పంచదార వేసాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. తర్వాత తగినన్ని పాలు పోసుకుందాం. కొంతమంది అయితే పాలు పోసుకోరండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ కిస్మిస్లు, జీడిపప్పు, ఇవన్నీ ఇలా వేసుకుంటే బాగుంటుంది. కలపొద్దండి, ఇలాగే ఒరుగ్గా మూత పెట్టేసి పెడదాము. అప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట, పాలు అనేది పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట. చిక్కబడిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చూద్దామండి. ఇప్పుడు యాలక్కాయలు వేసుకుందాం. కమ్మని వాసన కదండి. ఇలాచి పొడి వేసుకుంటే మంచి స్మెల్. అసలు స్వీట్కి అనేది యాలక్కాయ వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది, స్మెల్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఒక 2 నిమిషాలు ఇలా ఉండనిద్దాము, కలిసిపోతే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకుంటే చల్లారిద్ది అన్నమాట. ఇదండి రాయలసీమ స్పెషల్ శనగబేళ్ళ పాయసం అన్నమాట. వాళ్ళంటే పాలు పొయ్యరు అనమాట, పాలు పోయరు, మనం పాలు వేసామన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. శనగబేళ్ళ పాయసం అండి, సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్. ఇలా వేడివేడిగా తింటే అమోహం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా ఒకసారి తయారు చేసుకొని తిని చూడండి ఎండాకాలం. ఓకేనా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా, ఉంటాను, బాయ్ అండి.